ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేదో ఒక ఆటో పట్టుకొని వెళ్తానులే. ఆటోలో కూడా పోనివ్వడు. ఆటో లేకపోతే నడుచుకుంటూ అయినా వెళ్తాను మావయ్య. అంతేకాని లేట్ అయిందనో డ్రాప్ చేసేవాళ్లు లేరనో ఆగిపోను కదా. అయ్యో, అంత దూరం ఎలా నడుస్తావు నాగవల్లి? వదిన నడవాల్సిన అవసరం లేదులే అమ్మా. బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది కదా, గంగబా వచ్చినట్టున్నాడు. అలా ఎలా వస్తాడు ఇంటికి? రామ్మా, గంగా సమయానికి వచ్చావు. రావద్దని గెంటేసిన తర్వాత కూడా ఎందుకు వస్తాడు? మీ పుట్టింటి వాళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదనుకుంటా. నేనేం మీ ఇంట్లోకి రాలేదు. నువ్వు మర్యాదలు చేయాలని గాని మీరు మర్యాదలు చేయాల్సిన అవసరం కూడా లేదు. నా చెల్లి నాగవల్లిని ఆఫీస్ దగ్గర వదిలిపెట్టడానికి వచ్చాను. ఇక్కడ తన బాధ ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్నా వీర్రాజుకి దిగబెట్టే అవకాశం లేకుండా చేశారు. అయినా తన చెల్లి కోసం గంగ వస్తాడని మాత్రం వీళ్లే కాదు, నేను కూడా మర్చిపోయాను గంగా. కానీ నువ్వు టైంకొచ్చావు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. కనీసం వీళ్ళు ఆటోలో వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. ఈ ఇంట్లో దేవరాజు కావచ్చు, వరదరాజులు కావచ్చు, నిన్ను ఎలా చూస్తారో నాకు తెలుసమ్మా. అందుకే నీకు సాయం అవ్వాలని వచ్చాను. బండి తలమున్న నేనే దిగబెట్టేవాని బావా. కావాలని మా అన్నయ్య తాళాలు తీసుకెళ్లాడు. బండిని తీసుకోవడం కాదు, అలాంటి వాడి బతుకు బండిని భార్య లాగుతున్నా సరే బుద్ధి రాదు. అలాంటి వాణ్ణి వెనకేసుకుని వచ్చే పెద్దరికం ఎందుకు పనికిరాదు. కూర్చోమ్మా. వెళ్ళమ్మా. అక్కడ నా కూతురు శివపార్వతిని, ఇక్కడ నీ చెల్లెలు నాగవల్లిని ఉద్యోగం చేసుకోవడానికి ఆఫీసుల దగ్గర దిగబెట్టే పని కంటే నీకు వేరే ఉద్యోగం లేదని తెలుసులే గంగా. సర్పంచ్గా ఊళ్ళో సమస్యలు కూడా నా సమస్యలు అనుకుని కష్టపడుతున్నాను. అలాంటిది మా చెల్లికి ఏ చిన్న సమస్య వచ్చినా ఒక్క క్షణం కూడా ఆలోచించను. అత్తయ్య వెళ్ళొస్తాను. మంచిదమ్మా. మీ మావయ్య కూడా చెప్పమ్మా. టాటా మావయ్య. చేతులు వెనక్కి పెట్టుకొని పిడికిలి బిగించుకున్నారులే నాగవల్లి. ఇక నీకేం టాటా చెప్తారు? నువ్వు వెళ్ళిరామ్మా. బాయ్ అత్తయ్య. ఈ రోషానికి ఏం తక్కువ లేదు. దేవానే తాళాలు తీసుకెళ్లిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళన్నయ్య మేల తాళాలు ఒకటే తక్కువ. చెల్లిని ఎలా తీసుకెళ్తున్నాడో చూసారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.